ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు నాద నీరాజనం కార్యక్రమానికి స్వాగతం. ప్రఖ్యాత విద్వాంసుల ద్వారా గాత్ర, నృత్య, వాద్య, సంగీతాది కార్యక్రమాలతో అలరిస్తున్న నాద నీరాజన వేదికపై ఈరోజు తిరుపతికి చెందిన కె చంద్రశేఖర్ భక్త రామదాసు హరికథని విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. వినాయకా నిను వినాబ్రోచోటకు, వినాయకా నిను వినాబ్రోచోటకు వేరెవరురా విఘ్నరాజ. వినాయకా నిను వినాబ్రోచోటకు వేరెవరురా విఘ్నరాజ. వినాయకా అనాథ రక్షక, అనాథ రక్షక నీవే కావా. అనాథ రక్షక నీవే కావా. ఆదరించి నన్ను ప్రోవేర. వినాయకా నిను వినాబ్రోచోటకు వేరెవరురా విఘ్నరాజ. వినాయక సరసీరుగారుడాయుగ చరణ సదమల మునిజన సంకటకరణ. సరసేరుగారుడాయుగ చరణ సదమల మునిజన సంకటకరణ. పరమ కృపా సాగర పరమ కృపా సాగర. పరమ కృపా సాగర వరసుగుణ పాలిత జన గోపాల పాలనుత. వినాయకా నిను వినాబ్రోచోటకు వేరెవరురా విఘ్నరాజ. వినాయక అందరూ ఒక్కసారి తిరుమల కొండ మీద మనం అందరం ఉన్నాము గనుక గట్టిగా గోవింద అనండి. ఏడు కొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద. ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద. భక్తులారా, ఈనాడు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో చంద్రశేఖర భాగవతారను నేను ఈరోజు చెప్పబోయేటువంటి
హరికథాంశం భక్త రామదాసు జయంతి సందర్భంగా భక్త రామదాసు భద్రాచల రామదాసు హరికథను అందరూ విని స్వామివారి అపార అనుగ్రహాన్ని పొంది తరించాలని కోరుతున్నాం. ఈరోజు ఈ హరికథకు వయోలిన్ మీద గిరినాథ రెడ్డి గారు చక్కని వైలన్ విద్వాంసులు, అదేవిధంగా మృదంగం పిఎన్వి మురళీకృష్ణ గారు చక్కని మృదంగ విద్వాంసులు, అదేవిధంగా తబలా దేవశర్మ గారు చక్కటి తబలా కళాకారులు, శృతి అండ్ రిథం సహకార గానంగా మా గంగులపన్న గారు వారు కూడా ఉన్నారు. అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళకి నమస్సుమాంజలు సమర్పిస్తూ కథను ప్రారంభం చేస్తున్నాను. మహాభక్తులారా, వాగ్గేయకారుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆయన తరం తరువాత 16వ శతాబ్దానికి సంబంధించిన మహనీయుడు అన్నమయ్య. 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈనాడు మనం చెప్పబోయేటువంటి భక్త రామదాసు. భద్రాచల రాముడి యొక్క నివాసంలో ఆవాసం ఏర్పరుచుకున్నటువంటి వాడు, రాముని తన గుండెల్లో నిలుపుకున్నటువంటి వాడు, రామతారక మంత్రోపదేశం చేత తరించినటువంటి వాగ్గేయకారుడు, మహావాగ్గేయకారుడు భక్త రామదాసు. అయ్యా, శ్రీమిల్చిన నేల కొండపల్లిలో శిష్ట జనులు పొగడగను, శ్రీమిల్చిన నేల కొండపల్లిలో శిష్ట జనులు పొగడగను, కామామకు గోపన్న జనిల్చెను కమలాక్షుని వరములను, యశోత్రంబున కల్చర్లాచార్యుల వంశమున పుట్టుడకు తులింగనమంత్రికి తా పుట్టెన కొడుగోపన్న, శ్రీమిల్చిన నేల కొండపల్లిల్ ఇష్ట జనులు పొగడగను. భక్తులారా, ఖమ్మం జిల్లా అది నేలకొండపల్లె గ్రామం, చాలా పెద్ద గ్రామం, ఉన్నతోన్నతమైనటువంటి గ్రామం. ఆ గ్రామంలో లింగన మంత్రి కామాంబ అనేటువంటి దంపతులు ఇద్దరున్నారు. అయితే మహా భక్తి పారవశ్యం సంతాన వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఒక్కసారిగా అర్చక వృత్తి చేస్తున్నాడు ఆ లింగన మంత్రి. ఎప్పుడైతే అర్చక వృత్తి చేస్తున్నారో, అందుకనే దేవుని నమ్మినటువంటి వారు ఏ రోజు చెడిపోయినట్టు దాఖలాలు లేవు. దేవుని పూర్తిగా నమ్మాలి. అలా నమ్మి ఉన్నతమైనటువంటి స్థానానికి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వాళ్ళు రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు, గుడులు కట్టించే కంచర్ల గోపరాజు, పుణ్యకృతి చెప్పే బొమ్మెర పోతరాజు, రాజులీ మూరు భక్తి రాజ్యమునకు రాగములు కూర్చాడు కాకర్ల త్యాగరాజు, గుడులు కట్టించాడు కంచర్ల గోపరాజు, పుణ్యకృతి చెప్పాడు భాగవతాన్ని రచించి బొమ్మెర పోతరాజు. భక్తి సామ్రాజ్యానికి రాజులు ఈ ముగ్గురు కదా. అందుకనే అయ్యా, ఈరోజు ఆ యొక్క కామాంబ లింగన మంత్రి గారు అనేక దాన ధర్మాలు చేస్తున్నారు. మడి మాన్యాల్లో వచ్చేటువంటి ధాన్యంతో
అందరికీ అన్న సంతర్పణలు చేస్తూ ఉన్నారు. అన్నదానము చేసినటువంటి వాళ్ళు ఏ రోజు చెడిపోరు అనేదానికి కూడా ఈ కథ ఒకటి నిదర్శనం. నిరంతరము అన్నదానం చేస్తున్నారు, కానీ ఎట్టి వారలకైనా కొరత ఏదేని తప్పకుండక తీరదు ఈ ధరణిలోన. ఎంతటి వారికైనా ఏదో ఒక కొరత ఉంటుందట. వీళ్ళకి 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, సంతానం లేదు. ఆ వేణుగోపాల స్వామి వారిని అనూహ్యంగా ప్రార్థించారు. దాంపత్య వృక్షానికి ఫలం సంతానమే కదా. సంతానం లేకపోతే ఆ చింతతో కన్ను మూయాలంటే ఆ వృద్ధాప్యంలో గర్భం ధరించింది కామాంబ. 9 నెలలు పూర్తి కాగానే ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. వాస్తవంగా ఆ నేలకొండపల్లె వాస్తవులందరూ కూడా సంతోషించారు. ఇంత దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఇంత దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఒక మగపిల్లవాడు జన్మించాడా, అది వేణుగోపాల స్వామి వారి అనుగ్రహం వల్ల జన్మించాడు అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇంతలో 11వ రోజు పేరు పెట్టారు. వేణుగోపాల స్వామి అనుగ్రహంతో పుట్టాడు గనుక గోపన్న 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 అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు హాయిగా నిదురించు నోయలలు పుతూ జోలపాడగ తల్లి ఆలకిల్చు హరి భజనారావమాలకిల్చిన మాత్రాన హర్షాబ్ది నోలాడు ఆడుపాడు. ఉగ్గుపాలతో రంగరించి కలిపిపోసింది ఆ గోపన్నకు తల్లి తన భక్తి భావాలను. అందువల్లనే లలనా జన పాంగలలిత సుమచప, ఆ గోపన్నకు కృష్ణుడి మీద ఉయ్యాల పాటలు పాడుతోంది ఆ కామాంబ. లలనా జన పాంగలలిత సుమచప జల జలోచన దేవ సకుడ కలప గండవరేశ పరమాత్మ రూప బళిర గండవరేశ పరమాత్మ రూప. గోపాల నిను చాల లాలే 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 లాలే. అలా పిల్లలు బాగుపడాలన్నా, పిల్లలు చెడిపోవాలన్నా దానికి కారణం మాత్రం తల్లిదండ్రులే. వాళ్ళని కాస్త పట్టించుకుంటే పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు. ఈ పిల్లవాడికి భక్తి భావాలను రంగరిస్తోంది. 5 ఏళ్ళు నిండగానే అక్షరాభ్యాసానికి వేశారు. చక్కగా చదువుకుంటున్నాడు. 5 ఏళ్ల ప్రాయంలో ఒక ఆయన వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? కరిగిపోసిన సాత్విక ప్రతిమాయన. కళ్ళున తెల్లవారుతోంది. రామదాస్ అప్పుడే నిద్రలేచి కళ్ళు పులుముకుని ఆ వీధిలో వస్తున్నాడు. ఆ ఇంటి ముందుకు వచ్చాడు. ఒక ఆయన, ఒక ఫకీరు వస్తున్నాడు. ఎలా ఉన్నాడు? ఎంతో మధురమైనటువంటి గానంతో కరిగిపోసిన సాత్విక ప్రతిమాయన ఆకర్షణీయ దేహంబుతోడ త్రిస్థాయి మ్రోగు తంత్రీనాదమ్ము వాలే రామగానము పాడుతూ ఏం చేసే భక్త కబీరు.
త్రిస్థాయి గమకాలను మ్రోగిస్తూ ఆ ఎలుగెత్తి పాడుకొని ఆ తెల్లవారుజామున ఆ నేలకొండపల్లిలో వస్తున్నాడట భక్త కబీరు. ఎలా వస్తున్నాడు? రాముని భజన సేయవే, రాముని భజన సేయవే ఓ మనస, రాముని భజన సేయవే, రాముని భజన సేయవే ఓ మనస, రాముని భజన సేయవే ఓ మనస, రాముని భజన సేయవే. పారములేని అపార పాపములను, పారములేని అపార పాపములను పరిగణించు పరమాత్ముడు ఈతడు. రాముని భజన సేయవే ఓ మనస, రాముని భజన సేయవే ఓ మనస, రాముని భజన సేయవే. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం, సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం, ఆజానుబాహుమరవింద దళాయతాక్షం, రామో నిశాచర వినాశకరం నమామి. రామ 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 అని ఎలుగెత్తి పాడుతూ వస్తున్నట్ట మహానుభావుడు కబీరుదాసు. అన్యము పుణ్యము ఎరుగని ఆ పసిబాలుడైన గోపన్న రామదాసు 2 పాదాలు పట్టుకున్నట్ట. నా జన్మ ధన్యమైపోయింది. మీరు పాడుతూ ఉంటే నా శరీరం అంతా గగురు పొడుస్తోంది, నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఓ మహాత్మా, మా ఇంటికి మీరు ఆతిథ్యానికి రావాలి, రండి, ఆతిథ్యం స్వీకరించండి అని అంటూ ఉంటే, ఏం పేరు నాయనా నీ పేరు? నా పేరు గోపన్న అంటారు. ఎంత పశు హృదయం భక్తి కోసం పరవశించిపోతోంది. నీకు మంత్రం చెబుతాను, నేర్చుకుంటావా? నేర్చుకుంటాను స్వామి, చెప్పండి. శ్రీరామ రామ రామేతి, పలుకు నాయనా. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరణని, శ్రీరామనామ వరణని. ఒళ్ళంతా గగురు పొడిచింది ఆ బాలభక్తుడైన గోపన్నకు. ఆ శిరస్సు మీద అలా నెమిరాడు. నాయనా గోపన్న, నువ్వు రామదాస్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచుతావయ్యా అని ఎప్పుడైతే ఆ కబీరు అన్నాడో పరవళ్ళు తొక్కిపోయాడు. ఒక్కసారిగా ఆ పరవశించిపోయి అంటాడు, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నియమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం,
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం నిఖిల నియమ మంత్రం పవన తత్వాక్య మంత్రం భవకులహర మంత్రం భూమిజ ప్రాణ మంత్రం నిత్య సుజన మంత్రం పార్వతి మోక్ష మంత్రం పశుపతి నిజ మంత్రం పాతు మాం రామ మంత్రం ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం సంసార సాగర భయాపక విశ్వమంత్రం సాక్షాన్ముముక్ష జనసేవిత సిద్ధమంత్రం సారంగ హస్తముఖ నివాస మంత్రం కైవల్య మంత్రం అనిశం భజే రామ మంత్రం అనిశం భజే రామ మంత్రం. అందుకని సద్గురువులు దొరకాలి అని ఎవరు పడితే వాళ్ళందరూ గురువులు కాదు. గురువు అనేవాడికి ఏ కోరిక ఉండకూడదు. ఆ కబీరుదాసు రామమంత్రాన్ని చెవిలో చెప్పగానే అతని నోట వెంట జయతు జయతు మంత్రం అని ఇవన్నీ కూడా అతని నోట వెంట ఒక్కసారి పరవశించిపోయాట. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఊరను. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఊరను. తీరిన కాలుని దూతల పాలిట మృత్యుయది నమ్మన. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఊరను. ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్న. అన్ని రూపులై ఉన్న పరమాత్ముని నాకు మహాత్ముని కథ విన్న. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఊరను. ఎన్ని జన్మముల చేసిన పాపము ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మలో విడనాడు. అన్నిటికి కడసారి జన్మము అన్నిటికి కడసారి జన్మము అన్నిటికి కడసారి జన్మము సత్యం విక పోట్టుటకు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై ఊరను. ధన్యుడనై ఊరను. ధన్యుడనై తిని ఊరను. జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకి సీతా మనోహరునికి రామచంద్ర భగవానుకి. ఆనందంతో పొంగిపోయాడు గోపన్న అనేటువంటి రామదాసు. తల్లిదండ్రులు కూడా గోపన్న అనే మాటను మరిచిపోయి రామదాసు కబీరు గారు చెప్పినటువంటి మాట కదా రామదాసు అనే పిలుస్తున్నారు. ఇక యుక్త వయస్సు వచ్చింది రామదాసుకి. ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో కామల అనేటువంటి అమ్మాయితో కళ్యాణం జరిగింది. మధురమైన దాంపత్య జీవన విధానాన్ని సాగిస్తున్నారు ఆ రామదాసు కమల. ప్రతినిత్యము ఆ ఇంట ఒక 20 మందికైనా భోజనాలు పెట్టేవాళ్ళట. ఆ ఊర్లో ఒక నియమం ఉండేదట. ఎవరైనా కాస్త ఇంట్లో ధనము ధాన్యము ఉంటే
ఆకలి అని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి తీరాలి అనే ఒక నియమం ఉండేదట. అన్నము అందరూ పెట్టడానికి పనికిరారు. ఎందుకంటే అన్నం పెట్టాలంటే ఆ అన్నం పెట్టేదానికి గొప్ప సంస్కారము, మనస్సు ఉండాలి. అందరూ పెట్టలేరు. బంధువులకు పెట్టినంత మాత్రాన అన్నదానం చేసినట్టు కాదు. ఆకలిగొన్న వాడికి పట్టెడు అన్నం పెట్టాలి. అది కదా నిజమైనటువంటి ఔదార్యమైనటువంటి భావన. ఇలా సాగుతోంది. ఆ కమలాంబ గర్భం ధరించింది. 9 మాసాలు పూర్తిగాగా ఒకనాడు ప్రాతః సమయంలో ఉదయాన ఆ బావిలో నీళ్లు తోడి ఆ బిందె చంకనెత్తుకొని వస్తోంది. వాళ్ళ తల్లిదండ్రులు లింగన మంత్రి, కామాంబ ముసలి ముద్దలు ఎండు ఉడుగులైపోయారు వాళ్ళిద్దరూ కూడా. ఆ వాకిటి ముందు, ఇంటి ముందు అరుగు మీద ఆ దంపతులిద్దరూ కూడా కూర్చొని ఉన్నారు. బాగా వయసు అయిపోయింది వాళ్ళకి. అప్పటికే ఒక 90 సంవత్సరాలు మీద పడ్డాయి వాళ్ళకి. కోడలు ఆ కడవతో నీళ్లు తీసుకొస్తోంది. అమ్మా, సంసారం జాగ్రత్త. ఆ రామదాసు స్నానం చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో పూజ చేస్తున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే రామ్ రామ్ రా. అలా పూజ ఎప్పుడైతే చేస్తున్నాడో మనిషి ఎంత బ్రతికామనేది కాదు, మనిషి బ్రతుకు చచ్చే చావులో తెలుస్తుందట. ఇద్దరు ప్రాణ స్నేహితులు బాటలో కలిసి మధురమైన మాటలు చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఆ బాట పరవశించిపోతుందట. ఆ చుట్టుప్రక్కల ఉన్న చెట్లన్నీ పొంగిపోతాయట. ఆహా, ఎంత మంచి స్నేహితులయ్యా వీళ్ళిద్దరూ అని. ఒక్కసారి ఆ రామదాసు ఆ ఇంట్లో ఉన్న ఆ ఫోటోలకి పూజ చేస్తూ రామ్ రామ్ అంటూ ఉంటే ఒకేసారి లింగన మంత్రి, కామాంబ ఒకేసారి ప్రాణాలు విడిచారట. జై ఇందిరా రమణ గోవింద. దాంపత్యం అంటే అది కదా. ఒకేసారి ప్రాణాలు వదలగానే ఆ కమల ఏమండింది. ఒక్కసారి రామదాసు రాముడికి నివేదన చేస్తూ వచ్చాడు. వచ్చి ఈ జన్మకు కారణమైన ఆ తల్లిదండ్రులను చూశాడు. గుండె తరుక్కుపోయింది ఒక్కసారిగా. ఆ తల్లిదండ్రుల ఇద్దరి తలలను తన తొడ మీద పెట్టుకున్నాడు. ఇంతటితో నన్ను వదిలి వెళ్ళిపోయారా అని ఆ దుఃఖంలో మునిగిపోయాడు. ఎలా? తల్లిదండ్రులు గతించిరాతనికి సీతారాముల దూచి నిర్మల హృదయం కలత చల్దే. ఔరా ఔరా బాధపడుతున్నాడు రామదాసు. ఇంతలో ఒక ముసలావిడంది, నాయనా రామదాసు, అవ్వా ఇలా లోపలికి రావయ్యా, నాతో ఏమైనా పనుందావా? లేదయ్యా, నీతో చిన్న మాట, లోపలికి కాస్త వస్తావా? ఆ లోపలికి వెళ్ళాడు. మీ భార్య కమల ప్రసవించిందయ్యా, మగబిడ్డను జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడని సంతోషించాలా? తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు విడిచారని బాధపడాలా? రామదాసు స్థితప్రజ్ఞుడు. తల్లిదండ్రులకు కావలసిన కర్మకాండలన్నీ పూర్తి చేశాడు 11 రోజులు. కొడుకుకి రఘురాముడు అనేటువంటి నామకరణం చేశాడు. అలా ఆడుతూ పాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు బాధ్యత నుండి తప్పుకున్నారు. రామదాసుకి బాధ్యత పెరిగింది. అందరికీ అన్న సంతర్పణలు చేస్తున్నారు. ఆస్తిపాస్తులంతా కరగబెట్టాడు రామదాసు. అన్నీ అయిపోయాయి. చివరికి అన్నదానం చేసిన ఇంట్లో గుక్కెడు గంజినీళ్లు కూడా కరివైపోయాయి. విధి చాలా విచిత్రమైనది కదా. విధి చాలా విచిత్రమైంది కదా.
ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా చక్రం, ఈ కాలచక్రం ముందుకు తిరుగుతుందా వెనక్కి తిరుగుతుందా ఎవరికీ తెలియదు కదా. 2 రోజులు అన్నం లేదు. ఆ రఘురాముడు అంటాడు, అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా, చాలా అమ్మా ఆకలి, అమ్మా చాలా ఆకలిగా. వేలాది మందికి అన్నము పెట్టిన ఇంట్లో త్రాగడానికి గుక్కెడు గంజినీళ్ళు కరువైపోయి. అప్పుడు కమల అంటోంది, ప్రాణేశ్వర, మనం పెద్దవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధమే, మనకంటూ ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు కదా, వాడు ఆకలి అంటున్నాడు. కమల, నేనెవ్వరినీ భగవంతుని తప్ప నరమానవుని దేహి అని నేను అడగను. ఒక్కసారి వెళ్ళి పొరిగింటి వాళ్ళ దగ్గర ఆ పిల్లవాడికి 4 ధాన్యపు గింజలు తీసుకొచ్చి గంజిపోయేరాదా. వెళ్ళలేక ఆ సాధ్వీ లలామ పొరిగింటికెళ్ళి ఇలా పెట్టిన చేయి ఇలా దేహీని అడిగిందట. ఒక దోసెడు జొన్నలు ఇచ్చారు. ఆ జొన్న గంజి చేసింది, బిడ్డకిచ్చింది, భర్తకొక దొన్నె గంజి ఇచ్చింది. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఏమిటి? మీ మేనమామలు అక్కన్న మాదన్నలు గోల్కొండ నవాబు దగ్గర మంత్రులుగా ఉన్నారు కదా. ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళితే మన తినడానికి ఏదైనా ఇవ్వరా? మంచి మాట గుర్తు చేశావు, తప్పకుండా వెళతాను. అబ్బాయి జాగ్రత్త అని ఆ రామదాసు బయలుదేరుతున్నారు. హైదరాబాదు గోలుకొండ నవాబు దగ్గర ఉన్న మేనమామలను చూడ్డానికి. ఎలా వెళుతున్నాడయ్యా? అలరెలు గోలుకొండపురి అక్కన మాదన గారు రఘుముఖ్యుని సేవకటల్చు బల్క వెడలే శ్రీరామదాసు. అలా ఒక్కసారి వెళుతూ ఉన్నాడు, రామభజన చేస్తూ. ఎలా వెళుతున్నాడయ్యా? ఎంతో మధురమైనటువంటి రామంతో, ఆ రామనామంతో వెళుతున్నాడు. ఏ తేరుగనను దయజూ చెదవు ఇన వంశోత్తమ రామ నాతరమ భవసాగరమేతను నళిన దళే క్షణ రామ. ఏ తీరుగనను దయచూ చెదవు ఇన వంశోత్తమ రామ నాతరమ భవసాగరమేతను నళిన దళే క్షణ రామ. రఘునందన సీతారమణ హిత జన పోషక రామ. రఘునందన సీతారమణ హిత జన పోషక రామ. కారుణ్యాలయ భక్తవరద కన్నది కాను రామ. చేసితి నేరములకు రామ. కర్మములు నెరక చేసితి నేరములకు రామ. దారిద్ర్యము పరిహారము చేయవి శివశిఖామణి రామ. జై శ్రీరామచంద్ర ప్రభుకి జై అని రామదాసు గోల్కొండ నవాబు
ఆస్థానము మహద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారపాలకులతో చెప్పారు, అక్కన మాదన్న గార్ల మేనల్లుడు రామన్న గోపన్న వచ్చాడని చెప్పండి అనగానే ఆ లోపలికి ఆహ్వానించారు. అక్కన్న మాదన్నలు అంటారు, నాయనా గోపన్న, ఏదో లేమితో ఇక్కడ వచ్చినట్టున్నావు, నిజమా? కాదు కాదు, నాకు జరగలేదని చెప్పలేదు రామదాసు. మామగారు, నేను ఆరాధించే నా రాముడికి ఇంత నైవేద్యం పెట్టడానికి వచ్చాను అన్నాడట. అంటే నైవేద్యం పెట్టేదానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, నా ఇంటికి కావాలని కోరుకోలేదు, నేను నమ్మిన రామునికి ఇంత నైవేద్యం పెట్టాలని ఇక్కడికి వచ్చాను. ఓ, రేపు ఉదయం ప్రయత్నిద్దాం. తెల్లవారింది. తానీషా ఆస్థానంలో సింహాసనం మీద కూర్చున్నారు. కవి గాయకులు, భటవర్గాలు, వందిమాగదులు, రాజులు, యువరాజులు, మంత్రులు అందరూ కొలువు తీరి ఉన్న సమయంలో అక్కన్న మాదన్నలు ఆ మంత్రులిద్దరూ కూడా ఆ నడుచుకొని వస్తున్నారు. ఆ వెనకాల బడుగుబాపడు వయసులో ఉన్న కుర్రవాడు, కాస్త చదువుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. ఆ చినిగిన పంచె, చిరిగిన ఒక కండువ భుజాన వేసుకొని ఎంతో భయభక్తులతో ఆ అక్కన్న మాదన్నల వెనక వస్తున్నారు. అక్కన్న మాదన్నలరా, ఎవరాతడు? ఈతడు మా మేనల్లుడు, పేరు గోపన్న, మారుపేరుగా రామదాసు అని కూడా అంటారని ఆ అక్కన్న మాదన్నలు పరిచయం చేశారు. రామదాసు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మహాత్మా మహాత్మా, నేను మీ దగ్గర ఏదైనా ఉద్యోగం సంపాదించాలనే దీంతో వచ్చానయ్యా. నా రాముడికి నైవేద్యం పెట్టడానికై ఇక్కడికి వచ్చాను. అంటే అతను నాకు కావాలని కోరుకోలేదు, నా ఇంటికి కావాలని కోరుకోలేదు, రాముడినే ముందు పెట్టుకుంటున్నాడు. అందుకనే ఆంజనేయ స్వామి వారు కూడా ఆ రామనామాన్ని ముందు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చిరంజీవులైపోయారు. మన పేరు ముందు చెప్పి తర్వాత రాముడి పేరు చెప్పిన వాళ్ళంతా కనుమరుగైపోయారు. దీనికి దానికి ఉన్న తేడా అదే. అందువల్లనే ఇక్కడ ఏం జరుగుతోందంటే, మంత్రి ఇతను చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు, ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా? ఆ మంత్రి అంటాడు, భద్రాచలం తహసీల్దారు ఉద్యోగం ఖాళీగా ఉంది అన్నారు, ఇవ్వమంటావా? ఆ రామదాసు, ఈనాటి నుంచి నువ్వు భద్రాచల తహసీల్దారుగా ఉండి అక్కడ సకాలానికి పైకం వసూలు చేసి మా ఖజానాకు పంపించు. ఇంతలో కమలాంబ రఘురాముణ్ణి కూడా పిలిపించారు. పల్లకీలో ఒక్కసారి అలా భద్రాచలానికి వెళుతూ ఉన్నారు. అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముత సీత ముదిత లక్ష్మణుడు కలిసి కొలువుగా కలడే రఘుపతి, అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. స్వర్ణ ప్రాకార గోపురమాటప శ్రీకారంబై తెలసి ఉన్నది, అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఆహా, ఆ భద్రాచల రాముడి యొక్క కొండ, ఆ ప్రక్కనే గౌతమి నది. ఆ గౌతమి నదిలో స్నానం చేశాడు, భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నాడు. నా జన్మ పావనమైపోయింది, నీ పాదాల చెంత నేను చిన్న చిరు ఉద్యోగిగా వస్తున్నానా, నన్ను నువ్వే కనికరించాలి రామా అని ఉద్యోగం చేస్తున్నాడు. ప్రజల దగ్గరంతా కూడా మంచి పేరు సంపాదించాడు. ఆ కప్పం చెల్లించమని అందరినీ అడిగితే అడగకనే ఇచ్చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ తానీషా ఖజానాకు పంపించాడు. నెలకు 300 రూపాయలు జీతం అట అప్పట్లోనే.
300 రూపాయల జీతం రాగానే మళ్ళీ పాత బుద్ధులు బయటపడ్డాయి రామదాసు. మళ్ళీ అన్నదానాన్ని మొదలుపెట్టాడు. ఓ వందలాది మంది వచ్చి భోంచేస్తున్నారు. అందరూ నాయన మీరు కూడా వడ్డించండి, అందరూ భోంచేయండి, అందరూ వడ్డించండి అని అన్న సంతర్పణగా విల్చే రామదాసు అన్న సంతర్పణ గావిస్తూ ఉన్నాడు. అందరూ చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. కమలమ్మ కూడా ఆ చారు వడ్డించడం, ఆ పప్పు కూరలు వడ్డించడం ఇవన్నీ కూడా చేస్తోంది. ఈ యొక్క రఘురాముడు ఎందుకో అలా కాస్త పక్కకెళ్ళాడు, తడికెల ప్రక్కకి. ఓ వందలాది వేలాది మందికి వండి వార్చిన గంజగుంట కనిపించింది. ఆ గంజగుంట పొగలు చిమ్ముతోందట. ఆ కుతకుతలాడేటువంటి గంజట అది నిండిపోయి ఉంది. ఆ గంజగుంట ఆ కుతకుతలాడేటువంటి ఆ పొగ తగలగానే ఆ రఘురాముడికి కళ్ళు గిర్రుమన తిరిగాయి, కాలు జారాయి. అనుకోకుండా అనూహ్యంగా ఆ గంజిగుంటలో పడిపోయాడు. పడిపోయి గంట అయినా ఈ ఇద్దరు దంపతులు కొడుకు ఎక్కడున్నాడో పట్టించుకోవడం. ప్రాణాలు పోయాయి. శరీరం అంతా కూడా పగిలిపోయాయి. ఆ కుతకుతలాడిపోయింది. ఎర్రటి రక్తపు మాంసపు ముద్దయిపోయాడు రఘురాముడు. ఎందుకో కమలమ్మకు గుర్తొచ్చింది. అవును, నా కొడుకు ఎక్కడా? రఘురామా, రఘురామా, రఘురామా అంటూ గంజిగుంట దగ్గరకు వస్తే ఏముంది, అందరూ బాగుండాలని అన్న సంతర్పణ చేశారు ఈ పుణ్య దంపతులు. ఎందుకో భగవంతుడు కన్నెర్ర చేసి కాటేశాడు ఆ కమలమ్మ బిడ్డను. ఒక్కసారి చూసింది రఘురామ. అందరూ భోంచేస్తున్నారు, ఆఖరు బంతి. గట్టిగా అరిస్తే వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతారేమో, అన్నం తినరేమో అని ఆ బిడ్డను అమాంతం ఇలా తీసుకొని తన తొడ మీద పెట్టుకొని పమెటి చెంగు ఆ బిడ్డ మీద కప్పి వలవల ఏడుస్తూ ఆ కూత బయటకు రాకుండా నోరు బిగియ పట్టుకుంది కమలం. అందరూ భోంచేశారు. అందరూ భోంచేసిన తర్వాత కమలా, కమలా అని రామదాసు భార్య ఉన్న ఆ తడిక దగ్గరికి వచ్చాడు. ఏమైంది కమల? ప్రాణనాదా ప్రాణనాథ, మనము అందరికీ భోజనం పెట్టామండి. రాముడు మనకేం ప్రతిఫలం ఇచ్చాడో తెలుసా? ఏమిచ్చాడు కమలా? ఏం ప్రతిఫలం ఇచ్చాడు? ఇదిగో చూడండి అని చూపెట్టిందట. శరీరం అంతా జారిపోయింది, చర్మము కొత్త కొత్తలాడిపోయింది, ఎర్రటి మాంసపు ముద్ద కనిపించింది. ఒక్కసారి చూశాడు. లేక లేక కలిగిన సంతానం. ఆ బిడ్డను చూడగానే రామదాసు కళ్ళ వెంట కన్నీరును ఆపుకుంటున్నాడు. ఏడుస్తున్నావా కమలా? ఆయన అడిగితే మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన బొమ్మని ఎందుకో మళ్ళీ ఆయనే తీసుకెళ్ళిపోయాడు. అలా అంటే ఎలాగండి, అలా అంటే ఎలాగండి అని ఆ బిడ్డను పట్టుకొని కౌగిలిస్తూ ఉంటే, కమలా నా చేత ఇస్తావా, నా చేత ఇస్తావా అని ఆ రక్తపు ముద్దను ఇలా పట్టుకొని పరుగు పరుగున భద్రాచల రామదాసు పాతపడ్డ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ గుడి ముందు ఆ మెట్టు మీద, ప్రథమ మెట్టు మీద పడుకోబెట్టాడు. అంటున్నాడు, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రిమై దేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రిమై దేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. ఒక్కసారి ఆ కళ్ళ వెంట కన్నీరు కార్చేస్తున్నాడు.
కోదండ రామ 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 నీదండ నాకు నీవెందు మోకు వాడిన నీకు వద్దు పరాకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ రామా నిన్ను నమ్మిన నీ దాసుడికి నీవిచ్చిన ప్రతిఫలము ఇదేనా అన్నాడట గట్టిగా. ఇదేనా అన్నట్ట అని ఏడుస్తూ రామదాసు సొమ్మసిలి పడిపోయాడు. ఇంతలో ఒక్కసారి ఆ రఘురాముడు నిజ శరీరంతో పైకి లేచాడట. ఇది పురాణము కాదు, ఇది కావ్యము కాదు, ఇది చరిత్ర, రామదాసు చరిత్ర. దేవుడు లేడు అన్న వాళ్లకు చెంపపెట్టు లాంటిది ఈ చరిత్ర. భగవంతుడు ఉన్నాడు అని నమ్మినవాడు ఎప్పుడు కూడా ఆ ఉన్నతోన్నతమైనటువంటి స్థాయికి వెళతారు కదా. నిజమైన ఆ భద్రాచల రాముడే వచ్చి సీతమ్మ వచ్చి ఆ శరీరం మీద ఇలా అందట అనగానే రఘురాముడు లేచాడు. సొమ్మసిలి పడిపోయిన తండ్రిని నాన్నగారు అని లేపాడు. ఒక్కసారి తండ్రి లేచాడు. ఇంతలో కమలమ్మ పరిగెడుతూ వస్తోంది. మన రాముడు ఉన్నాడండి, మన రాముడు ఉన్నాడండి. రాముని నమ్మిన వారికి ఇక తక్కువే ఉంటుంది. తక్కువేమి మనకు తక్కువేమి మనకు ప్రకటోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చల్తనగోడగా ప్రకటోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చల్తనగోడగా తక్కువేమి మనకు నాకింత ఉపకారం చేసావా రామ? శిథిలమైన నీ గుడిని పునర్నిర్మాణం గావిస్తానని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఆలయానికి అందరూ సహకరిస్తామని చెప్పారు. అయితే సహకరిస్తారులే అనే నమ్మకంతో 6 లక్షలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి బ్రహ్మాండమైన గోపుర మంటపాలు కట్టారు. ఈ వార్త తానీషాకు తెలిసింది. రాయ్ ఆ రామదాసుని కీళ్ళు విరిచిలా తీసుకురండి. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి గుడి కట్టి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారా అంటే భటులు వచ్చారు. అందరూ అంటున్నారు, రామదాసు ప్రజలు ఇస్తారని 6 లక్షలు ఖర్చు చేశావే, నువ్వు అనుకున్న ధనం రాలేదు కదా, ప్రభుత్వం వారు ఊరికే ఉంటారా? ఇంతలో వచ్చారు, రామదాసు ఇలా రా, తానీషా వారు పిలిపొచ్చింది అని ఆ కొరడాలతో ఫళామని కొడుతున్నారట. ఏం చేశావు ప్రభుత్వ ధనాన్ని? అయ్యా నా భద్రాచల రాముడికే ఖర్చు చేశాను, నా ఇంటికి ఒక్కరి ఎర్రనయ్యా పైసా కూడా నేను తినలేదా అని అలా కొడుతూ ఉంటే ఒక్క అవకాశం ఇస్తారా? నేను ఎక్కడికి పారిపోను. ఓహో భార్యా బిడ్డలను చూసొస్తాడేమో, సరే ఆఖరి చూపు చూచిరా. భార్యా బిడ్డల దగ్గరికి వెళ్ళలేదు, భద్రాచల రాముడి దగ్గరికి వెళ్ళాడట. రామా ఇక్కడ నువ్వు సంసారంతో భార్యా పిల్లలతో ఉన్నావయ్యా, నీ సంసారంలోకి నా సంసారాన్ని విడిచి వెళుతున్నానయ్యా, నా భార్యా బిడ్డలని నీకు అప్పగిస్తున్నానయ్యా. రామా నాకేం భయం లేదు అని అంటే అప్పుడు ఒక్కసారిగా అందరూ కూడా కొడుతూ ఉన్నారు. రామదాసుని కొడుతూ ఉంటే అందరూ బాధపడేవాళ్లే కానీ ఒక్కరు కూడా ఆయన పైకము చెల్లిస్తామన్న వాళ్ళు ఒక్కరు లేరు. గోల్కొండకు వెళ్ళారు. రామదాసుని చూశాడు ఒక్కసారిగా. ఓయి రామదాసు, ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తావా? నీకెన్ని గుండెలు? మా అనుమతి లేకనే గుడి కట్టిస్తావా? నువ్వు ప్రభు అయిపోవాలనుకున్నావా? ఇతన్ని యావజ్జీవిత కారాగార ఖైదు విధించండి. ఆ
గాఢాంధకారమైన చీకటి ఉన్న గదిలో బంధించారు. బంధించి ఒక్కసారిగా ఎప్పుడైనా ఆ ఎండలో బయట తీసి కొరడాలతో కొట్టడం. ఒకసారి పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఆ రామదాసుకు అన్నం పెట్టేవాడట. అన్నం పెడితే ఎలా తింటాడో చూద్దామని భటులు చూస్తూ ఉన్నారు దూరం నుంచి. ఆయన అంటున్నాడు, ఓ రామ శ్రీనామ ఎంతో రుచిగా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిగా, శ్రీనామ నీ నామ ఎంతో రుచిగా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిగా. కదళి ఖర్జూరాది ఫలముల కళ్ళను, కదళి ఖర్జూరాది ఫలముల కళ్ళను, పతిత పవన నామమేమి రుచిరా. నవరస పరవాణ నవనీతముల కళ్ళ అమితమై నీ నామమేమి రుచిరా. ఓ రామ శ్రీరామ, ఓ రామ నీ నామమెంతో రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించెడి, సదానంద నీ నామమేమి రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించు, సదానంద నీ నామమేమి రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. ఓ రామ శ్రీరామ, ఓ రామ నీ నామమెంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. రామ భద్రాద్రి రామ, ఓ దండ రామ. అలా ఎప్పుడైతే పాడుతూ ఉన్నాడో ఇక 10 మంది ఒక బండరాయినెత్తి ఎర్రటి ఎండలో కొండ ఎక్కి దిగిరమ్మన్నారు. ఆ కొండ ఎక్కి దిగి వచ్చాడు. చావలేదా రామదాసు అన్నారు. రాముని అండ ఉంటే ఈ బండ బరువు అనిపించదు, ఈ ఎండ కనిపించదు, ఆ కొండ ఎక్కి దిగడం ఓ లెక్క కాదు అన్నాడు. ఇక అనేక శిక్షలు పడుతూ ఉన్నాయి. అనేక శిక్షలు పడుతూ ఉంటే అప్పుడు అనుకుంటాడు, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షోపగుణను రక్షకులెవరిక రామచంద్ర. అనేకమైనటువంటి నీకు చేయించాను కదా. సీతమ్మకు చింతాకు పథకం చేయిస్తే, ఆ శత్రుఘ్నుడికి చేతుల్లో కడియాలు చేయిస్తే, భరతుడికి బంగారు మొలతాడు చేయిస్తే, కలికి తురాయి నీకు చేయిస్తే, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటే అప్పుడు సీతమ్మ అంటోందట, వాడు తిట్టాల్సిందే, అన్నీ నీకు కైంకర్యములు చేయించుకొని నీ భక్తుని కొరడాలతో కొట్టిస్తున్నావా అని అంటూ ఉంటే, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకు నీ పూర జనని జనకమ్మ. అప్పుడు అర్ధరాత్రి జానకీదేవి పైకి లేచిందట. ముందు మీరు వెళ్ళి రామదాసు పైకం చెల్లించండి అంటే 6 లక్షలు బంగారు నాణ్యాలు వడ్డీతో సహా తీసుకొచ్చి తానీషాన్ని లేపారట అర్ధరాత్రి. ఏ దేశమునన్నవారు మీరెవరు? మీరు మేము రామదాసు సేవకులము అన్నారట. మా పేరు రామోజీ లక్ష్మోజీ అంటారు. రామదాసు వాడే ఒక దొంగ.
దొంగకు సేవకులు కూడా ఉన్నారా అన్నట్ట తానీష. లక్ష్మణుడి కోపం వస్తుంది. మా దొరను ఎక్కువగా నువ్వు తిట్టావంటే నీ తల ఇక్కడే ఎగిరిపోతుంది అన్నాడు. రాముడు పట్టుకున్నాడు. మా దొర ఆయన, నీకేం కావాలి? 6 లక్షల వడ్డీతో సహా ఇచ్చాను, తీసుకో అని అనగానే వీళ్ళు మాయమైపోయారు. తానీషాకు మెలకు వచ్చింది. చూస్తే 6 లక్షలేమిటి, వడ్డీతో సహా రామ టెంకిలు ఉన్నటువంటి నాణ్యాలు ఉన్నాయట. తెల్లవారుగానే రామదాసు గారు మీరు రసీదుకోండి, రామదాసు గారు మీరు రాత్రి రామోజీ లక్ష్మోజీ అనే పేరుతో వచ్చి నీవిచ్చిన పైకమంతా కట్టేశారయ్యా వడ్డీతో సహా. నీకు ఇదిగో రసీదు ఇస్తున్నాను, జైలు ఖైదు నిన్ను తొలగిస్తున్నాను. అప్పటికి 12 ఏళ్ళు ఉన్నట్ట రామదాసు. అవునులే, ప్రభువులు ఒకటే కదా, నాలాంటి పేదవాడిని పట్టించుకుంటారా? ఆ భద్రాచల రాముడి దగ్గరకు వచ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్వకరేణ బాహుయుగళే బిభ్రాణాం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. వామాంకం మీద రాములిద్దరూ కూడా దర్శనమిచ్చారట. నాయన నీవు ధన్యజీవివి. అప్పుడు ఇంటికెళ్ళి ఆ భార్యతో ఇదంతా చెప్పగానే వాళ్ళు కూడా ధన్యజీవులు అయ్యారు. ఈ శ్రీరామదాసు, భక్త రామదాసు, భద్రాచల రామదాసు ఆ యొక్క జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కథకు మంగళ నీరాజనాలు ఇస్తున్నాను. రామచంద్రాయ జనక రాజ రామనోహరాయ రామకాభీష్టదాయ మహిత మంగళో. రామచంద్రాయ జనక రాజ రామనోహరాయ రామకాభీష్టదాయ మహిత మంగళో మహిత మంగళో మహిత మంగళం. సర్వే జన సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. వీక్షించారు కదా, తిరుపతికి చెందిన కె చంద్రశేఖర్ వారిచే భక్త రామదాసు హరికథని విని ఆనందించాం కదా. రేపటి నాద నీరాజనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.